ఈరోజు ఒక సాధారణ అమ్మకందారుల జీవితంలో ఒక అద్భుతమైన మార్పు చూడాలని ఎప్పుడైనా ఆలోచించారా? కుంభమేళా వంటి ఆధ్యాత్మిక ప్రదేశంలో ఒక యువతి తన అందంతోనే కాదు, తన ధైర్యంతోనూ పట్టుదలతోనూ ఎందుకు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొనాలిసా కథ మీ హృదయాలను కదిలించడానికి సిద్ధంగా ఉంది. ఈ వీడియో ఆమె విజయాన్ని, సమస్యలను మరియు తన జీవన గమనాన్ని తెలుసుకోవాలనుకుంటే వెంటనే జ్యోతిబా టీవీను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు మాకెంతో ముఖ్యమైనది. మొనాలిసా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినది. పేదరికం వల్ల తన కుటుంబాన్ని పోషించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ తన జీవనోపాధి కోసం కుంభమేళాలో రుద్రాక్షలు, ఆధ్యాత్మిక వస్తువులు అమ్మడం ప్రారంభించింది. తన గొప్ప లక్ష్యం ఏమిటంటే భక్తులకు నమ్మకమైన ఆధ్యాత్మిక వస్తువులను అందించడం. ఆమె అందం, తన మృదువైన నడవడిక మరియు రుద్రాక్షల గురించి చెబుతున్న ఆధ్యాత్మిక గాఢత భక్తుల హృదయాలను గెలుచుకుంది. కుంభమేళా భక్తుల కోసం మహామేళా. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి వస్తారు. కానీ మొనాలిసా వద్దకు వచ్చే భక్తుల తీరును గమనిస్తే వారు కేవలం రుద్రాక్ష కొనడానికే కాకుండా ఆమెకు వారి జీవిత కష్టాలను చెబుతారు. మొనాలిసా ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరిస్తూ రుద్రాక్షతో పాటు కొన్ని మంచి మాటలు, జీవిత పాఠాలు చెప్పడం ప్రారంభించింది. భక్తులకు ఆమె మాటలు ఒక కొత్త ఆశను అంది. మొనాలిసా జీవితంలో అన్ని రోజులు సాఫీగా లేవు. కుంభమేళాలో కొందరు స్థానిక వ్యాపారులు ఆమె విజయాన్ని చూసి అసూయపడ్డారు. ఆమెపై కొన్ని ఆందోళనలు, విమర్శలు వచ్చాయి. ఆమె వ్యాపారాన్ని ఆపాలని కూడా కొందరు బెదిరించారు. అయితే ఆమె ఎప్పుడు ధైర్యంగా నిలబడి తన నిజాయితీ, పట్టుదలతో ముందుకు సాగి ఈ పరిస్థితిని ఎదుర్కొన్న ఆమె తీరుపై స్థానికులు, భక్తులు మరియు మీడియా ప్రశంసలు కురిపించారు. ఇటీవలి కాలంలో మొనాలిసా పేరు మరియు ఆమె పని చాలా పాపులర్ అయ్యాయి. మీడియా సంస్థలు ఆమె కథను దేశవ్యాప్తంగా ప్రచారం చేశాయి. ఒక సాధారణ అమ్మకందారు ఎలా మానవీయత, ఆధ్యాత్మిక మరియు అందం ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకుంది అనే ప్రశ్నకు జవాబుగా ఆమె కథను అందరూ ఆరాధిస్తున్నారు. మొనాలిసా జీవితం ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయక గాథ. జీవితంలో ఎప్పుడు ఒక లక్ష్యాన్ని కలిగి ఉండండి. మీరు ఏమి చేస్తే దానిలో నిజాయితీ ఉంటే విజయవంతంగా మీరే గెలుస్తారు. ఆమె రుద్రాక్షలను కేవలం వస్తువులే కాకుండా భక్తుల జీవితాలను మారుస్తున్న ఆశా జ్యోతిగా ఉపయోగించింది. మొనాలిసా మనకు నేర్పించిన ముఖ్యమైన జీవన పాఠం ఏమిటంటే సాధారణతోనే గొప్పతనం ఉంది. కుంభమేళా అనే ఆధ్యాత్మిక వేదికలో ఆమె తన ధైర్యంతో, పట్టుదలతో మరియు నిజాయితీతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది. మీరు కూడా మీ జీవితంలో ఈ కథ నుండి స్ఫూర్తి పొందవచ్చు. మీ కష్టాలపై ధైర్యంగా నిలబడండి, మీ పనిపై నమ్మకం పెట్టుకోండి మరి విజయాన్ని సాధించండి. మీకు మొనాలిసా జీవితం గురించి తెలుసుకోవాలనిపిస్తే కామెంట్స్లో మీ అభిప్రాయాలను పంచుకోండి. ఇలాంటి మరిన్ని కథల కోసం జ్యోతిబా టీవీని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ మరియు షేర్స్ మాతో పాటు మరెందరికో స్ఫూర్తినిస్తాయి.